వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్ అండ్ ఫైనాన్షియల్ అండ్ ట్యాక్స్ ఎక్స్పర్ట్ బోస్ కర్చెర్ల గారు. నమస్కారం సార్. సార్, చాలా మంది ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ అండ్ న్యూ ట్యాక్స్ రిజిమ్ అని కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. సో ఏది బెస్ట్ అండ్ దీని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? జనరల్ గా ఈ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ అనేది ఎంప్లాయీస్ వర్తిస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ వరకు 5 lakhs లిమిట్ ఉండేదండి. అంటే మీ సాలరీ సంవత్సరానికి 5 lakhs కంటే తక్కువ ఉంటే మీరు ట్యాక్స్ కట్టక్కర్లేదు. అది ఈ ఇయర్ అంటే 2024-25 సంవత్సరం నుంచి 2023-24 సంవత్సరం నుంచి 7,20,000 దాటితే ట్యాక్స్ ఉంటుంది. లెస్ దాన్ 7,20,000 కంటే బిలో ఉంటే ట్యాక్స్ లేదనేది మనకి బడ్జెట్ లో అనౌన్స్ చేశారు. ఓకే అండి. అయితే ఎంప్లాయీస్ అందరికీ ఒకటే అండి. ఎందుకంటే ఒక 60-70,000 సంపాదించే ఎంప్లాయీ కూడా సంవత్సరానికి ఒక 2,000 నుంచి 5,000 మధ్యలో ట్యాక్స్ డిడక్ట్ అవుతుంది అందరికి. అంటే సంవత్సరానికి వచ్చి 20,000 నుంచి 25,000. ఆ 25,000 కూడా నేను ఎలా సేవ్ చేసుకోవాలనే మైండ్ సెట్ లో ప్రతి నార్మల్ ఎంప్లాయీ ఉన్నారు. పెద్ద శాలరీ అనుకోండి వరి అవరు, చిన్న చిన్న శాలరీ కూడా 2,000 రూపాయలు కట్ చేసినా వరి అవుతున్నారు, 1,000 రూపాయలు చేసినా వరి అవుతారు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ 2,000 ఎలా సేవ్ చేసుకోవాలి, ట్యాక్స్ ని ఎలా ఎగ్గొట్టాలి లేకపోతే తగ్గించాలి, దాన్ని మనం ఓకే వాళ్ళని తప్పు పట్టకుండా ఎలా తగ్గించాలి సార్ అనేది మాకు వచ్చే రెగ్యులర్ గా వచ్చే క్వశ్చన్స్ అండి. సో ఎంప్లాయీస్ అందరూ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీ శాలరీని లెస్ దాన్ 7,20,000 అంటే 7,20,000 ఉంటే మీరు నథింగ్ టు వర్రీ, నథింగ్ బట్ మంత్లీ 60,000 కంటే తక్కువ ఉంటే, మంత్లీ యువర్ ఇన్కమ్ ఈస్ లెస్ దాన్ 60,000, యూ డోంట్ నీడ్ టు వర్రీ అబౌట్ ఎనీథింగ్ బికాస్ మీకు టీడీఎస్ కట్ అవుతుంది ఈ ఇయర్ నుంచి. మీకు ఆబ్వియస్లీ ఇంకా మీకు 7,20,000 కదండి, 7,20,000 సంవత్సరానికి డివైడ్ బై 12 అంటే 60,000 పర్ 60,000 పర్ మంత్. కాబట్టి మీకు టీడీఎస్ కట్ అవుతుంది, కట్టక్కర్లేదు. కంపెనీ కూడా కట్ చేయదు, మీరు పనిచేసే కంపెనీలు ఏదైతే ఉందో కట్ చేయదు. మోర్ దెన్ 60,000 ఉంటే ఏం చేయాలని దానికి ఏమైనా సేవింగ్స్ ఉన్నాయంటే అక్కడ 2 రకాల స్కీమ్స్ ఉన్నాయి. ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్, న్యూ ట్యాక్స్ రిజిమ్ అని ఉంది. ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ లో ఏంటంటే మీకు డిడక్షన్స్ ఇస్తారు. సపోజ్ మీరు పిఎఫ్ డబ్బులు ఇచ్చారు, పేమెంట్ చేశారు, మీకు మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ ప్రీమియం చేశారు, అలాగే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటారు, దానికి ఏమైనా పే చేసిన, లేకపోతే ఏదైనా మార్కెట్ లో కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా, లేదా పిల్లలకి స్కూల్ ఫీజు కట్టినా 1,50,000 దాకా డిడక్షన్ ఉన్నాయి. అది ఓల్డ్ ట్యాక్స్ రీజియం లో డిడక్షన్ అలౌ చేస్తాడు, న్యూ ట్యాక్స్ రీజియం లో అలౌ చేయట్లేదు. సో న్యూ ట్యాక్స్ రీజియం లో డిడక్షన్స్ ఏమి ఇవ్వరండి, ఓల్డ్ ట్యాక్స్ రీజియం లో డిడక్షన్స్ ఇస్తారు. అలాగే మన హౌస్ రెంట్ కట్టింది ఉంటుంది కదా, హౌస్ రెంట్ కట్టింది అలౌ చేస్తారు ఓల్డ్ ట్యాక్స్ రీజియం లో, న్యూ దాంట్లో అలౌ చేయరు. అలా మీరు ఏం చేస్తారంటే ఈ రెండింటిని బేరే చేసుకోండి. మీకు హౌసింగ్ లోన్ ఉన్నా, మీ పిల్లలకి మీ స్కూల్ ఫీజు కడుతున్నా, లేదా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఉంటే అప్ టు మీ లెస్ దాన్ 50 lakhs శాలరీ ఉంటే మీరు ఓల్డ్ స్కీమ్కి వెళ్ళండి, మీకు సేవింగ్. లేదు మీకు ఈ అన్ని లేవండి అంటే మనం చూస్ చేసుకోవచ్చు, మనం చూస్ చేసుకోవాల్సింది ఓల్డ్ ఆ న్యూ అనేది. కాబట్టి ప్రాబ్లం ఏంటంటే ఒక్కసారి మీరు న్యూ ట్యాక్స్ రీజన్ చూస్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ న్యూ ట్యాక్స్ కి వెళ్ళాలి, మళ్ళీ ఓల్డ్ ట్యాక్స్ ఉండదు. అంటే ఎవ్రీ ఇయర్ ఇంకా అదే ఎవ్రీ ఇయర్ మీరు ఫాలో ఏదైనా ఒక చూస్ చేసుకుని వెళ్ళిపోవాలి, ఎవ్రీ ఇయర్ అదే కంటిన్యూ అయిపోద్ది. అసలు మన గవర్నమెంట్ ఉద్దేశం కూడా అదేనండి. ఎందుకంటే ఇంతకుముందు డిడక్షన్స్ అన్ని ఫేక్ క్లెయిమింగ్ చేసేవాళ్ళు. ఈ ఎంత మనకెంత తలనొప్పి, ఫేక్ అసలు డిడక్షన్స్ లేకుండా ట్యాక్స్ పర్సెంటేజ్ తగ్గిద్దాము, సో దట్ వాళ్ళకి ఒక ఆప్షన్ ఇచ్చి సేవింగ్ మెథడాలజీ చూపిస్తే వాళ్ళే కొత్త దానికి వచ్చేస్తారనే ఉద్దేశంతో రానున్న రోజుల్లో ఓల్డ్ ట్యాక్స్ రీజన్ తీసేస్తారండి, కంప్లీట్ గా ఎత్తేస్తారు. సో డిడక్షన్ లేని వాళ్ళందరూ కూడా ఈ గో ఫర్ న్యూ ట్యాక్స్ రీజన్, ఎందుకంటే మీకు ట్యాక్స్ రేట్ తక్కువ ఉంటుంది. మోర్ దెన్ 7 lakhs దాటితే సర్టెన్ పర్సెంటేజ్ ఉంది. ఇంతకుముందు మోర్ దెన్ 5 lakhs దాటి 20% ఉండేది. ఇప్పుడు మోర్ దెన్ 7 lakhs దాటిన తర్వాత 20%, 15% ఉంది. 9 lakhs 9 lakhs దాటితే మళ్ళీ 30 అట్లా 20% ఉంది. అలా ఏం చేశారంటే బెనిఫిట్ కోసం తగ్గించారు. రానున్న రోజుల్లో అది పూర్తిగా తీసేస్తారు అనేది నా అభిప్రాయం. తీస్తారు లేదని తెలియదు, బట్ ఖచ్చితంగా తీసేస్తారని నా అభిప్రాయం. కాబట్టి నేను చెప్పేది మీ ప్రేక్షకులకు నేను చెప్పేది ఏంటంటే మీరు రెండింటిని బేరే చేసుకోండి. డిడక్షన్స్ అయ్యాక మీ శాలరీ ఎంత ఉంది, దాని ట్యాక్స్ పర్సెంటేజ్ ఏంటి, డిడక్షన్స్ అవ్వక ముందు మీ ట్యాక్స్ ఎంత ఉందో చూసుకుంటే ఆ రెండు క్యాలిక్యులేట్ చేయడానికి మీకు ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ కి వెళ్తే ట్యాక్స్ క్యాలిక్యులేటర్ ఉంది. దాంట్లో మీరు ఎవరికి వాళ్ళు మీరు సిఏనే అవసరం లేదు, మీరు నో సిఏ రిక్వైర్డ్ ఫర్ యూ. మీరు ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ లోకి వెళ్తే అక్కడ ట్యాక్స్ క్యాలిక్యులేటర్ ఉంటుంది. దాంట్లో ఓల్డ్ ట్యాక్స్ లో మీరు ఇన్కమ్ ఎంత వస్తుంది, డిడక్షన్స్ ఏమైనా ఎంటర్ చేస్తే ఓల్డ్ ట్యాక్స్ రీజన్ ప్రకారం ఎంత ట్యాక్స్ కట్టాలో చూపించింది, అలాగే న్యూ దాంట్లో ఎంత కట్టాలో చూపించింది. రెండింటిని కంపేర్ చేసుకోండి, మీరు దాని ప్రకారం చూస్ చేసుకోండి, సరిపోతుంది. సో మీరైతే అందరి డౌట్ అయితే క్లారిఫై చేశారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.